నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ నాయకుడి కుట్ర రాజకీయం అంతా చూస్తున్నామన్నారు జగన్. ఏపీలో అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరుకుందన్నారు మాజీ సీఎం. రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామన్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఒక్కసారి ప్రభుత్వం గురించి ఆలోచన చేయమని మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోందంటున్నారు మాజీ సీఎం. బాధితులకు అండగా నిలబడే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారన్నారు మాజీ సీఎం. దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళారన్నారు జగన్. గత 5 సంవత్సరాల పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అక్రమ కేసులు బనాయించారు అనేది చాలామంది వాదన, కూటమి పార్టీలకు సంబంధించి. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సీఎం, మాజీ సీఎంల మధ్య మాటల తూటాలు, జగన్ ఫైర్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మేడా విజయశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనకు చెప్పిన వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతారు. బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు చెప్పిన వారు కూడా జాయిన్ అవుతారు. మేడం విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. సార్ అందరికీ నమస్కారం. జనం చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ జనం ప్రభంజనం, జనం నీరాజనం. ఆ జనాన్ని చూస్తుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలకి ఏదైనా కాస్త వణుకు పుడుతుందని అనుకోవచ్చా? సార్, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా ఆ రోజు సాయంత్రానికి వైసీపీ నాయకులు మాడే మాటలు ఇవి. కానీ ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడతారు చూసారా, అది కొంచెం కొంత నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు సార్, 2010 నుంచి ఆయన ఎప్పుడు పోయినా బయటికి ఆ రకంగా సెటప్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఫోన్లు చేయడం కావచ్చు, డబ్బులు వెదలడం కావచ్చు, మందు పోయడం కావచ్చు, రకరకాలుగా సమీకరించుకోవడం కావచ్చు. మాజీ సీఎం, ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి, క్రౌడ్ పుల్లర్. ఆయన జనాన్ని సమీకరించుకొని మందు పోయేసి ఫుడ్ పెట్టాలన్న అవసరం అసలు అది కరెక్ట్ కాదేమో. మీరు మాట్లాడేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా అవమానించే విధంగా ఉంది, అది కూడా చూసుకోండి. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి విపరీతమైన సేవ చేసి క్రౌడ్ పుల్లర్ అయ్యారు సార్. ఆయన ఏమన్నా పెద్ద మెగాస్టారా, చిరంజీవి, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లేదంటే ఆయన ఏమన్నా ఈ దేశానికి ఇతోధికమైన సేవ చేశాడా, లేకుంటే సామాజిక కార్యకర్త? ఏం చేశారు సార్? ఆయన క్రౌడ్ పుల్లర్ అవడానికి ఆయన చేసిన గొప్ప ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసత్వ రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయ్యారు. తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర గారు చనిపోవడం వల్ల ఆయన ప్లేస్ లో ఆయన కొడుకుగా నేనున్నాను, నా మా మదర్ ఉంది, విజయలక్ష్మి గారు ఉన్నారు, మాకు ఓట్లు వేయండి, మాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ గారి మీద దుమ్మెత్తి పోసి ఆ రకంగా ప్రజల్లో సానుభూతి సంపాదించుకుని మీరు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాలంలో ప్రజల్లోకి వెళ్ళారు సార్. ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కొంత దిగజారిపోయిందో ఈ విభజన వల్ల, ఆటోమేటిక్ గా మీ పార్టీ కొంత బలపడింది. ఎట్లా, ఏ రకంగా సార్? ఈ కారణాలు కాకుండా వేరే ఏ కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ నేతగా, లేదంటే ఆ క్రౌడ్ పుల్లర్ గా ఎత్తిగారు? మీరు చెప్పండి. చూడండి ఆ విజువల్స్ చూడండి, ఆ జనాన్ని చూడండి, ఆ జన సంద్రాన్ని చూడండి. విజయశేఖర్ రెడ్డి గారు కాదు సార్, విశాఖపట్నం పోయినా మత్స్యకారులు కొంతమంది చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాగే జనాన్ని తీసుకొచ్చి సమీకరణ చేసి 200, 300, 400 డబ్బులు ఇచ్చి చాలా వీడియోలు చూశాను సార్. చాలా మంది ఆడవారు కావచ్చు, లేకపోతే మగవారు కావచ్చు, ఇదిగో మాకు 200 ఇచ్చారు, 300 ఇచ్చారు, జగన్ మీటింగ్ వెళ్తున్నావు ఇలా చెప్పారు మాకని రకరకాల వీడియోలు చూశాను నేను సార్. అందరూ అలాగే డబ్బుగా వచ్చారని అన్నో కార్యకర్తలు, నాయకులు కొంతమంది ఉన్నారు. కానీ విపరీతమైన జనాన్ని
ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇలాంటి టాక్టిక్స్ కి వాళ్ళు పాల్పడుతున్నారు అనేది మా అభియోగం. నేను దీని మీద డిబేట్ ఇస్తాం. అట్లాగే సార్ ఈ రోజు ఏ రకంగా అయితే విరూపాక్షి ఎమ్మెల్యే గారిని ఎలాగైతే పరామర్శించారో, మరి ఈ రకంగా సీతల అప్పరాజు గారిని ఎవరో ఎందుకు సార్ పరామర్శించాలా? ఒకటిన్నర గంటలోనే మీరు సార్, ఒక్క నిమిషం, 1.5 గంటలోనే మీరు అక్కడ జైలుకి వెళ్ళి ఆయన్ను పరామర్శించిన నేపథ్యము, మరి ఎందుకు సార్ మీకు 6 గంటలు 7 గంటలు పట్టింది సార్ శ్రీకాకుళంలో సీతల అప్పలరాజు గారిని పరామర్శించడానికి? క్రౌడ్ తట్టుకోలేక అంత అవమానం చేయడం ఏంటి సార్? ఒక ఎక్స్ మినిస్టర్ ని అంత అవమానం చేయొచ్చా? వేలాదిగా ప్రజలు తరలి రావడం తోటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేందుకే 6-7 గంటల సమయం పట్టింది ఆ రోజు. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడారు మీరు సార్. ఇప్పుడు విరూపాక్షని చూడడానికి ఆయన 30 కిలోమీటర్లు ప్రయాణించారు, ఒక ఎయిర్పోర్ట్ లో దిగారు. మరి నేనంటున్నా భీమవరానికి హెలికాప్టర్లు వెళ్తారు, దేవరపల్లికి హెలికాప్టర్లు వెళ్తారు, రకరకాల ఊర్లకు హెలికాప్టర్లు వెళ్తారు. మరి శ్రీకాకుళం కూడా ఎందుకు హెలికాప్టర్లు పోరు? విశాఖపట్నంలో దిగి శ్రీకాకుళం దాకా పోవాల్సిన అవసరం ఏంటి? బలప్రదర్శన చేయాలన్నా, మీ సత్తాను చూపించాలన్నా, ప్రజల్లో మీ గురించి మాడుకోవాలన్నా, అంటే లేదంటే సార్ భోగాపురం విమానాశ్రయాన్ని ఒక మహానుభావుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక అద్భుతమైన విమానాశ్రయాన్ని కడితే దాని గురించి ప్రజలు మాడుకోకూడదనా? లేదంటే 2 రోజుల తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి, ఆయనకు నా సత్తా చూపించాలనా? ఏ రకంగా మీరు అలాంటి ఒక బలపరిశని మీరు చేపట్టారు వైసీపీ నాయకులు చెప్పాలి సార్. ఎందుకు మీరు హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్ళా? ఎందుకు జైలుకు అత్యంత దగ్గరలోనే 20 కిలోమీటర్లలో 10 కిలోమీటర్లలో మీరు హెలిప్యాడ్ సిద్ధం చేసుకోవాలా? మీరేమన్నా హెలికాప్టర్లో పోకుండా కేవలం ఫ్లైట్ లోనే ప్రయాణిస్తారా? లేదంటే ఎయిర్పోర్ట్ వెళ్తారా? లేదు కదా. మరి ఈ విషయంలో ఎందుకు డిఫరెన్స్ ఉంది? రెండో మాట సార్, విరూపాక్ష విషయంలో నా బాధాకర విషయం ఏంటంటే ఇంతవరకు ఒక ట్వీట్ ఇచ్చాడా? ఈ రోజు 2 గంటల పాటు నేను మొత్తం ఆశాంతం విన్నా. ఆయన ఏమేమి మాట్లాడాడు నేను అంటున్నా. ఆయన మాట సార్, ఒక్క మాట ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా సార్. తమ్మినేని సీతారాం గారి ఇష్యూ చూసామా? సీతల అప్పరాజు గారి ఇష్యూ చూసామా? లేదంటే జోగి రమేష్ గారి ఇష్యూ చూసామా? రకరకాల ఇష్యూలు చూస్తున్నాం. ఎక్కడైనా మా వాడు తప్పు చేశాడు, మా నాయకుడు తప్పు చేశాడు, ఇదిగో మేము క్షమాపణ చెప్తున్నాం అనే మాట ఒక్క దగ్గరనా సార్? ఒక 10 మంది నాయకుల్ని జైలుకు పంపించడమో కేసులు పెట్టడమో జరిగితే వాళ్ళు చేసిన రకరకాల పనుల వల్ల ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తప్పు లేదా? మీరు ఎక్కడికి పోయినా వెనకేసి రావడమేనా? ఏంది సార్ ఇది? సొంత తల్లి కూడా కొడుకు తప్పు చేస్తే వెనకేసి రాదు. అయ్యా నా కొడుకు తప్పు చేశాడు, ఈడు ఎదవా, ఈయన్ని మందలించడని చెప్తుంది సొంత తల్లి. అలాంటిది మీరేంది సార్? సార్ ఒక బీసీ అంటారు, ఒక ఎస్సీ అంటారు, ఒక రెడ్ అంటాడు, ఒక పక్క కాపు అంటాడు. ఏంది సార్ ఈ కర్మ ఈ రాష్ట్రానికి? సొంత తల్లి వెనకేసుకురాదు కదా సార్ బిడ్డని. మీరెందుకు ఇలా వెనకేసుకొస్తున్నారు? దీంట్లో మీకు వచ్చే లాభం ఏంటి సార్? మీరు నాయకులు పిలిచి చెప్పండి సార్, తప్పులు చేయొద్దు, తప్పులు చేయడం వల్ల మన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది సార్. నేను అడుగుతున్నా, ఈ రోజే సార్ మీకు ప్రజాస్వామ్యము గాంధీ గారు గుర్తొచ్చారు. 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఎప్పుడు గాంధీ గారు గుర్తురాదా సార్? శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు శంకర్ దాదా గారు యాక్ట్ చేశారా? ఆయన ఒక పక్క రౌడీజం చేస్తూ ఇంకో పక్క గాంధీ గారితో మాట్లాడుతూ ఉంటారు. అలా ఏమన్నా ఇది స్ప్లిట్ పర్సనాలిటీనా సార్? ఏ రకంగా సార్? ఎంత అన్యాయంగా మీరు ప్రవర్తించారు ఈ రోజులు. ఎట్లా సార్ మీకు గాంధీ మాత్రం గుర్తొచ్చారు? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ అని రకరకాలుగా మీరు ఇంగ్లీష్ లో దబాయించిన రోజులు ప్రెస్ మీట్ లో చూసాం. మరి ఈ రోజు ఈ రకంగా మీరు గాంధీ మాత్రం గురించి మాట్లాడతారంటే ఏమనుకోవాలి సార్? ఇన్ని దుర్మార్గాలు చేసి సార్ ఈ రోజు కూడా ఒక వ్యక్తి చెప్పాడు, ఒక బాలుడు ఈ రోజు కూడా అక్కడ జరిగిన ర్యాలీలో మీరు అడ్డపడితే ఒక అంబులెన్స్ కి ఒక చిన్న బాలుడు చనిపోయాడు సార్. ప్రతి ప్రోగ్రామ్ లోనూ ప్రతి ర్యాలీలోనూ ఎవడో చనిపోవాల్సిందేనా సార్? శవాలుగా లేకుండా లేదంటే జైలు పోకుండా మీరు ఎప్పుడు అసలు పరామర్శ చేస్తే రారా? ఇది ఏ రకమైన చోద్యం సార్? దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొనాలి. ఇలాగా ప్రజల్లో మీకు మంచి సానుభూతి రాదు, ఇలాగా ప్రజలు మిమ్మల్ని హర్షించరు. మీరు ఎంతసేపు చెప్పినా నవ్వుకుంటున్నారు తప్పితే సార్, మీరు కామెంట్ చూడండి, రకరకాల కామెంట్లు సార్. ఈ డిబేట్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడనే కామెంట్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. నేను చెప్పడం కాదు సార్, జనం మాట్లాడే మాటలు చూడండి. ఈ రకంగా సార్ మీరు ఎంత సార్ బీసీ కార్డు ఎందుకు సార్ ఉపయోగిస్తారు? ఒక ఎమ్మెల్యే దాని గురించి మాట్లాడదాం. ఒక ఎమ్మెల్యే సార్ గిరి అనే వ్యక్తి మీకు ఫోన్ చేశాడు, మీరేం చేయాలి సార్? ఎస్ఐకో మీరు చెప్పారు కదా, ఎస్ఐకి ఫోన్ చేశా, సిఐకి ఫోన్ చేశాని. నేను అంటున్నా, గిరి అనే వ్యక్తిని అక్కడ బైకో కారో ఉంటే ఆ బైక్ లో స్టేషన్ పంపించలేరా సార్? ఎవరైనా నాకు తెలిసిన రాజకీయం, నేను 20 సంవత్సరాలు చూస్తాను రాజకీయాల్ని,
నాకు తెలిసిన రాజకీయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే థ్రెట్ ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు కూడా గిరి అనే వ్యక్తిని ఎందుకు పోలీస్ స్టేషన్ పంపిలా? ఆ ఊర్లోనే పెట్టి, ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు ఎవరో మమ్మల్ని కొట్టొచ్చారు అందువల్ల అతను గంటకు నిమిషాన్ని ఫోన్ చేశాడని, మీరు పోవాల్సిన అవసరం ఏంది? సరే మీరైనా ఒంటరిగా వెళ్ళారా, లేదా 5 మంది 10 మంది తెలిసారా? 100 మంది 200 మందితో కత్తులు కటార్లు గొడ్డలతో పోవడం అంటే దండయాత్రకు వెళ్ళారా సంఘాల మీదకి? సరే అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి నేమకలు వెళ్ళారు, అక్కడ ఒక లేడీ ఉంది, ఒక ఎస్సీ మహిళ, ఆ అమ్మాయిని బెదిరించడం ఏంటి? నీ మొగుడు ఆడాడు చెప్పు అని మాట్లాడడం ఏంటి? వాడిని చంపుతావని మాట్లాడడం ఏంటి? సార్ ఎవరైనా సార్ సొంత భార్య బట్టల్ని ఏ మొగుడైనా చూపుతారు సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? హిందువుగా పుట్టినా లేదంటే భారత జాతిలో పుట్టినా ఎవరైనా సరే నేను అడుగుతున్నాను సార్, ఓపెన్గా భార్య దుస్తులు చింపి ఆ నెపం మీద కేసు పెడతారా సార్? ఎక్కడ చూసావు మనం? దానికంట చంద్రబాబు నాయుడు గారే కుట్రబన్నారంట, చంద్రబాబు నాయుడు గారే ఆ వ్యక్తి ఎవరైతే చింపారో ఆయనకి ఫోన్ చేశాడంట, అలాగే కేసు పెట్టమని చంద్రబాబు గారు చెప్పారంట. ఏమీ మాటలు సార్ ఇవి? చంద్రబాబు నాయుడు గారికి ఈ పని లేదా సార్? వేరే టైం ఏం లేదా? ఆయన పొద్దున్న లేస్తే సార్ అమరావతి ఎంత స్పీడ్ గా జరుగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎంత స్పీడ్ గా అవుతున్నాయి, రకరకాల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఎలా చేయాలి, ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలి, దీంట్లో టైం సరిపోక ఆయన కర్మ ఆయన పడుతూ ఉంటే పొద్దున లేస్తే ఈ రోజు మాట్లాడతాడు వెన్నుపోటు పార్టీ అంట. ఏమి సార్ మొట్టమొదటి రోజు గుర్తొచ్చిందండి వెన్నుపోటు పార్టీని? సార్ నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ ఎందుకైంది సార్? సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మీరు ఆపేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, వెలుగొండ కావచ్చు, వైసీపీని మీరు గొడ్డల పార్టీ అంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు వెన్నుపోటు పార్టీ అని వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతున్నారు. అదే అడుగుతున్నారు సార్, ఎందుకు వెన్నుపోటు పార్టీ అయింది? వాళ్ళ పార్టీ ఎందుకు గొడ్డల పార్టీ అయింది? వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ ఎందుకు అయింది? కంప్లీట్ చేసేందుకు వెన్నుపోటు పార్టీనా? కాదండి, వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ ఎందుకు అయింది? ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన, ప్రజాస్వామ్యంగా పరిపాలన. మీరు ఎప్పుడైనా ఒక ర్యాలీ చేయించారా సార్? ఎప్పుడన్నా మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరైనా రోడ్డు మీద రానిచ్చారా? కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎంత ఇబ్బందులు పడ్డాయి సార్? అసలు టీచర్లు ఒక ర్యాలీ పెట్టాలంటే విజయవాడకు పోతే దారుల్లో అటకాయించి అరెస్ట్ చేశారు. ఎవరైనా ఒక ర్యాలీకి రానిచ్చారా విజయవాడకి? కత్తులు సార్ ఆఖరి వాళ్ళకి తుపాకులు పెట్టి బెదిరించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఒక ప్లేస్ తీసుకెళ్లి సజ్జల రామకృష్ణ గారు లాంటి వ్యక్తులు తుపాకులు పెట్టి బెదిరించి వాడి దగ్గర వాళ్ళ సమ్మె విరమణ చేయించారు. ఈ రకంగా మీరు చేసి అందరినీ బెదిరిస్తేనే కదా సార్ 164 సీట్లు వచ్చాయి. మీరు ఆలోచించండి. వాట్సాప్లో మాట్లాడదాం సార్.